జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు జీరో నుంచి కాదు మైనస్ నుంచి స్టార్ట్ చేసినటువంటి పార్టీ అది. ఎందుకు మైనస్ అంటానంటే ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని పెట్టి చాలా గొప్పగా రాజకీయం చేద్దాం అనేటువంటి పార్టీని చాలామంది కుట్రలు కుతంత్రాలతో ఆ పార్టీని తీస్తే నాశనం చేసేటటువంటి పరిస్థితి చేస్తే ఆ తర్వాత అలాంటి ఊబి నుంచి అంటే అన్న పార్టీని తీసుకెళ్ళి కలిపేశారు, ఈయన మాత్రం ఏం చేస్తాడు అని చెప్పి జీరో నుంచి కాదు మైనస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటూ స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఆ పార్టీ. అలాంటి పార్టీ 2019లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయం ఎంత గొప్పగా అందుకుంది అంటే 2024తో 100% స్ట్రైక్ రేటుతో దేశ చరిత్రనే తిరగరాసినటువంటి పరిస్థితి పార్టీగా అవతరించింది. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టయానికి ఆ పార్టీకి ఓట్లు పడింది 24 లక్షలు మాత్రమే. ఈరోజు ఆ పార్టీ సభ్యత్వాలు 2026 ఈ టయానికి వచ్చేటప్పటికి దాదాపు 20 లక్షల క్రియాశీలక సభ్యత్వాలే ఉన్నాయంటే ఆ పార్టీ చరిత్ర 5 ఏళ్ల కాలంలో ఏ రకంగా వెళ్ళిందో చూసుకోండి. ఆయన ఏమి 2014 నుంచి పార్టీ పెట్టినా కానీ మొట్టమొదటిసారి పోటీ చేసింది మాత్రం 2019లోనే. 2019లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా పోటీ చేసినప్పటికీ కూడా ఆ పార్టీకి 24 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు కేవలం క్రియాశీలక సభ్యత్వాలు మాత్రమే 20 లక్షలు దాటాయంటే ఆలోచించండి. ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేనను తక్కువ అంచనా వేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఇది పోసుకుంటున్నారు. అది కూడా మీరు ఆలోచించండి. 20 లక్షల మంది. నేను ఒక మాట మీకు గతంలో ఒక రాజకీయ నాయకుడు జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ కార్యకర్తలు అంటే జన సైనికుడి గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక్క జన సైనికుడు మిగతా రాజకీయ పార్టీలకు ఉండేటువంటి కార్యకర్తలు 10 మంది కార్యకర్తలతో ఒక్క జన సైనికుడు సమానం. అంత బలంగా కొట్లాడి నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్లో మనం విన్నాం. అలాంటిది 20 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారు అంటే దానికి ఆలోచించండి. 10 మంది తోడైతే ఎంత బలంగా అంటే ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళు వచ్చినా ఆ కుటుంబం జనసేనకి ఎంత బలంగా నిలబడుతుందో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఎంత గొప్పగా తీసుకువెళ్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో 70,000 మెజారిటీ వస్తే ఈరోజు కరెక్ట్గా 20 నెలల తిరగకముందే 70,000కు పైగా సభ్యత్వాలే ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది సభ్యత్వాల రూపంలో. అయితే రేపొద్దున ఎలక్షన్స్లో పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఏంటో ఊహించుకుని చూడండి, మీకే అర్థమవుతుంది. 70,000 క్రియాశీలక సభ్యత్వాలు ఈరోజు అఫీషియల్గా ఉంటే రేపొద్దున్న ఎన్ని ఆల్మోస్ట్ మినిమంలో మినిమం చెప్తున్నాను కదా, 1,00,000 కొట్టడం అవలీలగా అంతే. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అవుతుంది. చూసుకోండి, వన్ సైడ్ అంతే పిఠాపురంలో. ఇక మిగతా నియోజకవర్గాల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. 20 లక్షలు పైగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాగా వేయడానికి రీసెంట్గా జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు, ఆ తర్వాత ఇంకొక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒకళ్ళు, అలాగే సభ్యత్వాలు కూడా అక్కడ చేపించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. తమిళనాడులో కూడా సభ్యత్వాలు జరిగాయి, మహారాష్ట్రలో కూడా సభ్యత్వాలు జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ పక్కన ఉండేటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్లో కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ దేశంలో జనసేన పార్టీ చాలా చరిత్ర సృష్టించడానికి మొదటి అడుగుగా ఈసారి ఎలక్షన్స్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో, చట్టసభల్లోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి, చూద్దాం.